ఆర్ఆర్బీలో మనది ఇవాళ రిజోనింగ్ టాపిక్ అండి. ఇందులో టాపిక్స్లో 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటేమో లెటర్స్ అండ్ నెంబర్ సిరీస్. లెటర్ లెటర్ అంటే ఏ టు జెడ్ అని, ఏబిసిడిఈఎఫ్జి అలా సో ఆన్ ఎక్స్వైజెడ్. ఈ లెటర్స్కి నెంబరింగ్ ఎలా అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 ఇలా నెంబర్స్ ఇచ్చాడు. ఇలా స్టేడియం నెంబర్స్ ఇస్తాం. ఇంకొకటి మనం మళ్ళీ రివర్స్ నెంబర్స్ ఇస్తాం. ఇట్లా XYZ ఉంది ఇచ్చిన, ఇటు జెడ్కి 1, వైకి 2, ఎక్స్కి 3 అండి. ఇది లెటర్స్ అండి. నెంబర్స్ వచ్చే వరకు ఆడ్ నెంబర్స్ ఉంటుంది, మళ్ళీ ఈవెన్ నెంబర్స్ ఉంటుంది, ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది, స్క్వేరు, క్యూబ్. అవి ఇవన్నీ స్క్వేర్ క్యూబ్ అంటే మన ఏంటిది నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్ కానీ దీన్ని స్క్వేర్ క్యూబ్ అంటారు. ఇందులో మనకు కొత్త అంటే 35 to 40 టాపిక్స్ ఉంటాయండి. ఇందులో 42 టాపిక్స్ అంటే మన ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏంటంటే 8 or 10 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. 80% ఆఫ్ ద సిలబస్ అంటే 100 మార్క్స్ ఉంటే 100 మార్క్స్లో మనకి 100 మార్క్స్లో మనకి అంటే 80 మార్క్స్, అప్రాక్సిమేట్లీ 80 మార్క్స్ వచ్చేస్తాయండి మనకి. ఇందులో ఏంటంటే 2 టాపిక్స్ ఏంటి, ఇది వర్బల్ అండ్ నాన్ వర్బల్ అండి. మన ఏంటి ఇప్పుడు మనం మాట్లాడేది వర్బల్ అండి, వర్బల్ రిజోనింగ్. ఇందులో మన కొత్త ఏంటంటే 26 టాపిక్స్ ఉంటాయి. 26 టాపిక్స్. నాన్ వర్బల్లో ఏంటంటే ఈ టాపిక్స్ అండి. నాన్ వర్బల్ ఆల్మోస్ట్ ఏంటంటే నాన్ వర్బల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టాపిక్స్ అండి నాన్ వర్బల్లో. వర్బల్లో మొత్తం 26 టాపిక్స్ అండి వర్బల్లో మనకి. ఇందులో ఏమేమి ఉంటాయంటే వర్బల్లో లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, లెటర్ అనలాజిక్, నెంబర్ అనలాజిక్, లెటర్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ అనలాజిక్ అండ్ క్లాసిఫికేషన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నెంబర్ సిరీస్ ఒకటి బాగా ఇంపార్టెంట్ అని, అందుకని స్టార్ మార్క్ ఇచ్చి పెట్టాను. మళ్ళీ ఇంకోటి వచ్చేవరకు కోడింగ్ అండ్ డీకోడింగ్ అని ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 30 మార్క్స్ దాకా అంటే 30 క్వశ్చన్స్ వస్తాయండి. అంటే లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్ కలిపి 30 క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్లీ. అంటే ఒకసారి తగ్గచ్చు పెరగచ్చు, అంటే కొన్ని పేపర్స్కి వస్తాయి, కొన్ని పేపర్స్ తక్కువ అవుతాయి, అట్లా ఎక్కువ తక్కువ అవుతాయి అండి. ఇందులో మళ్ళీ వర్బల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఇట్లా సైడ్కి నెంబర్స్ ఇచ్చినాం కదండి, ఆ నెంబర్స్లో అంటే ఏ నెంబర్కి అంటే ఇట్లా టాపిక్స్ ఉంటాయి కదా, టాపిక్స్లో ఏవేవి ఇంపార్టెంట్. వర్బల్లో వచ్చేసరికి 2nd టాపిక్, 9 టాపిక్, 10 టాపిక్, 13 టాపిక్, 14 టాపిక్, 15 టాపిక్, 22 టాపిక్, 24 టాపిక్, 26 టాపిక్స్. ఇది వర్బల్ ఇంపార్టెంట్ అండి. ఇవి చదువుకోవడం ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఇవంటే నేను కేవలం ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను. మీరు అంటే సార్ మిగతా రావా అంటే మిగతా కూడా వస్తాయండి. అందులో ఇవి ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ పేపర్లకి వెళ్ళి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇళ్ళకి వచ్చాయండి. ఈ టాపిక్ వర్బల్లోకి వెళ్ళి. నాన్ వర్బల్లోకి వెళ్ళి 35 టాపిక్ అంటే ఏంటిదంటే మన క్యూబ్ అండ్ డైస్ అండి. అంటే మన పచ్చిస్ అర్థం కదండి, మన పాములాట డైస్ అదండి. అది ఇందులో నాన్ వర్బల్లో అది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు మనం అంటే ఏ టాపిక్కి వెళ్ళి అంటే ఏమేమి క్వశ్చన్స్ వస్తే చూద్దామండి. ఇప్పుడు ఇందులో ఇవి కలిపి ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ వస్తాయండి ఇందులోకి వెళ్ళి. ఇదొక టాపిక్, ఇక్కడ ఈ టాపిక్ కలిపి 30 క్వశ్చన్స్ దిగుతాయి. ప్రీవియస్ పేపర్ అంటే అబ్జర్వేషన్ ప్రకారం. మళ్ళీ ఇందులో వచ్చేసరికి ఆల్ఫాబెట్ టెస్ట్లో 5 క్వశ్చన్స్, డైరెక్షన్ టెస్ట్లో మళ్ళీ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, ర్యాంకింగ్లో కూడా 1 or 2 క్వశ్చన్స్, మళ్ళీ 13 అంటే బ్లడ్ రిలేషన్స్ 13 దాంట్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొకటి వచ్చేసరికి పజిల్ టెస్ట్లో 5 to 10 క్వశ్చన్స్ అండి. క్యాలెండర్లో 2 to 3 క్వశ్చన్స్, క్లాక్లో 3 to 4 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్స్లో 1 to 2 క్వశ్చన్స్. ఇంకా మీరే యూజ్ చూడండి, ఇట్లా పెడదాం మీకోసం. ఇంకోటి వచ్చేసి ఇటు సైడ్ అండి మీదే. ఇందులో నాన్ వర్బల్ రీజనింగ్ ఏంటంటే మన 3 to 5 క్వశ్చన్స్ అండి. అంటే ఇందులో ఈ కాన్సెప్ట్కి వెళ్ళి వచ్చే 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి 10 క్వశ్చన్స్ కూడా వస్తాయండి. అంటే మన పేపర్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ టాపిక్స్ అని అంటే కేవలం మాత్రం ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను. ఇందులో ఇంపార్టెంట్ అంటే క్యూబ్ డైస్ అండి. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను. మిగతా రావంటే మిగతా కూడా వస్తాయని చదువుకోండి. కొంతమంది నాకు టైం తక్కువ ఉంది, నాకు ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలంటే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి ఇంపార్టెంట్ న్యూస్. ఇది చదువుకుంటే కొంచెం స్కోర్ తీసుకోవచ్చు. అంటే అన్ని కనుక కొన్ని చదువుకొని పోయి మంచిగా రాసుకొని మార్కులు తెచ్చుకుంటే సరిపోద్ది కదా అని అట్లా చెప్తున్నాను అండి. సరే చూసుకోండి టాపిక్స్ అన్ని.
ఇవి మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇందులోకి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్ పేపర్లో అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇవి వర్బల్ నాన్ వర్బల్ ఈ టాపిక్స్ నెంబర్స్ అండి, ఇట్లా సైడ్ నెంబర్స్ ఇంపార్టెంట్. మీతే చదువుకోలేదంటే అంటే మీతే కూడా చదువుకోండి. అంటే నాకు తక్కువ టైం ఉన్నది నేను స్కోర్ చేయాలనుకుంటే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకొని కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే ఇందులో మనకు అట్లా అంటే మన హింట్స్ ఉంటాయండి. ఆ హింట్స్ అన్ని మెల్లమెల్ల ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను, కొంచెం టైం పడుతుంది అప్లోడ్ చేయడానికి. ఇవి వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు అంటే మిగతా వరకు కూడా చదువుకోండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అన్ని టాపిక్స్లో కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ చదివితే కొంచెం వెయిటేజ్ చాప్టర్స్ అండి, వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అండి ఇవన్నీ.